నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీకి అమెరికా గుడ్ న్యూస్ చెప్పబోతుందా? అక్కడున్న ఎన్ఆర్ఐలు 2 లక్షల కోట్లతోని ఏపీలో పెట్టుబడి పెట్టబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీకి పెట్టుబడులు చాలా అవసరం. ఎందుకంటే ఉద్యోగాల కోసం చాలామంది యువత వెయిట్ చేస్తున్నారు. సో ఈ పెట్టుబడుల ద్వారా అయినా చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అనుకోవచ్చు, ఇండస్ట్రీస్ కూడా వస్తాయి అనుకోవచ్చు. సో ఈ రకంగా చూస్తున్నట్టయితే ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే ఏపీకి ఎన్ఆర్ఐలు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. 2 లక్షల కోట్లతోనే అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో మరి నిజంగా వాస్తవం ఉందంటారు? ఖచ్చితంగా. అంటే 2 లక్షల కోట్ల పెట్టుబడులు అనే మాట ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ పెట్టుబడుల పరంపర అయితే కొనసాగుతుందండి. అది సగటు మనిషికి అడిగినా చెప్తారు, కామన్ మ్యాన్కి అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే మొన్న బాబు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత సరదాగా ఆంధ్రాకి వెళ్ళి వస్తుంటే చాలామంది ఇదే చర్చ అనమాట. ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ వాళ్ళందరూ ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఎలాంటి కాన్ఫిడెన్స్ అంటే నేను అనుకున్నాను కూటమి గెలుస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని తెలుసు, కానీ ఎంత మెజార్టీ వస్తుందని నేను గెస్ చేయలే. మనం ఇంతకుముందు కేకే గారి సర్వే గురించి కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. ఈయన మరి వన్ సైడ్ చెప్పారు అని చెప్పేసి కావాలని టీడీపీకి ఫేవర్గా చెప్తున్నారు. ఎందుకంటే అటు వైసీపీ వాళ్ళకి ఎట్లా ఫేవర్ చెప్పుకుంటున్నారు, కేకే సర్వే వాళ్ళు టీడీపీకి ఫేవర్గా చెప్తున్నారని మాట్లాడారు. ఆయన చెప్పే అన్నాం, కానీ ఆయన అనాలిసిస్ చూస్తే మాత్రం ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆయన ఎందుకు ఎంత వస్తుంది ఆయన అన్నాడుగా. ఆ 14లో కూడా డౌట్ ఉన్నది, అట్లాగే జరిగింది కదా. ఎగ్జాక్ట్లీ నిజంగా అమ్మవారు పూని అట్లా చెప్పించిందా, లేదంటే ఆ ఏడుకొండలవాడు పూని చెప్పించాడో తెలియదు, కానీ అంటే ఆయన అంత నిశితంగా పరిశీలించాడు అనమాట సర్వేలో. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కేకే గారు. సో పక్కన అయితే గవర్నమెంట్ వచ్చి ఎంత మెజార్టీ రావడానికి కేకే గారు చెప్పిన దానికి అన్నట్టుగా వచ్చింది. ఎందుకు అంటే ఏ 2-3 కూర్చొని మాట్లాడుకున్నా, ఒక రిటైర్డ్ పెన్షనర్స్ కానీ, లేదా ఒక ఉద్యోగులు కానీ, లేదా ఒక నిరుద్యోగ యువత కానీ ఎవరు మాట్లాడుకున్నా ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు లేదులేరా బాబు గారు గవర్నమెంట్ వచ్చింది కదా, ఎకపోయి బాగుంటుంది లేరా అంటే క్యాజువల్గా మాట్లాడుకుంటున్నారు టీ షాపుల్లోనూ వాటిల్లోనూ. ఏంటి వాళ్ళకి అంత కాన్ఫిడెన్సు? గతంలో ఇతను ఇచ్చిన పరిపాలన అంతే కదమ్మా. ఇప్పుడు ఆయన్ని ఈ 74-75 ఏళ్ళ వయసులో కూడా ఆయనకి పట్టం కట్టారు. ఆయనైతే బాగుంటుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు లాంటి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కూడా లేదు, బాబు గారితో కలిసి వెళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఆయన పరిపాలన ఒకసారి అనుభవం నేను తీసుకోవాలని ఎందుకు అనుకున్నాడు ఆయన? బాబు గారు గత పరిపాలన చూసే ఆయన కూడా ఏం చెప్పాడు కలిసేటప్పుడు, ములాఖత్ అయినప్పుడు, నాకు ఆయన యొక్క కొన్ని సిద్ధాంతాల్లో విభేదించాను తప్ప వ్యక్తిగతంగా ఆయనకి నాకు ఎటువంటి విభేదాలు లేవు, మనిషి పరంగా లేవు, పార్టీ పరంగా లేవు. కాకపోతే కొన్ని ఏవైతే పథకాలు ఇచ్చారో అటువంటి వాటిలో కొన్ని నేను విభేదించాను తప్ప మిగతా దేనికి ఎక్కడ నేను ఆయన లెజెండరీ లీడరు, ఆయన రూలింగ్ కానీ, ఆయన సిస్టమ్ కానీ, ఆయన క్రమశిక్షణ కానీ రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేయడం ఏంటమ్మా ఈ ఏజ్లో? ఎవరు చేస్తారమ్మా? నాకు తెలిసి రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేసేది మేబీ అంబానీ లాంటి స్థాయి వ్యక్తులు. నెక్స్ట్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అవును సార్, వాళ్ళు 18 అవర్స్ చదువుతూ ఉంటారు. అసలు అదొక దీక్ష కదమ్మా, లేకపోతే అలా అవ్వరు. చాలా గ్రేట్ వాళ్ళు. సో అట్లాగా ఈయనకేంటమ్మా ఈ ఏజ్లో అవసరమా జైలుకి వెళ్ళి అంత ఇబ్బందులు పడి? సో ఎంత మెజారిటీ వచ్చింది ఎప్పుడో ఆయన కూడా నాకు తెలిసి కళ్ళు చెమర్చుంటాయి. అంటే చాలామంది సన్నిహితులు చెప్పడం ఏంటంటే ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ 4,40,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయో ఉద్యోగులు కూడా మన మీద ఎంత అది పెట్టారు. సో మనం ఉద్యోగుల్ని ఎంతవరకు పని రాకపోవాలి అంతే పని రాకపోవాలి, అంతకుమించి ఇబ్బంది పెట్టకూడదు. ఆ రకంగా ఆయన నుంచి ఒక్కసారి ఆయన చాలా ఆశ్చర్యానికి కూడా లోనయ్యాడట. లేదు మనం ఇప్పుడు వస్తాయి. అందుకే ఇప్పుడు ఆయన చూసారా కక్ష సాధింపులు ఇప్పుడు ఎవరెవరో మాట్లాడుతున్నారు, అయినా ఏం స్టేట్మెంట్లు ఇవ్వట్లే. ఆయన కాన్సెప్ట్ అంతా ఇప్పుడు ఏపీని పరుగులు పెట్టించాలి ఎలా, ఏపీని సెటరేట్ చేయడం ఎలా. ఆల్రెడీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని బహిరంగ లేఖలు రాస్తున్నారు స్పీకర్కి, అవన్నీ వీటికి కూడా స్పందించట్లే. అవసరం లేదు అది, అంతే. ఇప్పుడు మళ్ళీ దాని గురించి వీలేదు అనడం, మళ్ళీ అది కౌంటర్ వేయడం, మళ్ళీ గత ప్రభుత్వం చూసాంగా, వీళ్ళు ఏదైనా అడిగితే నీ 3 పెళ్ళిళ్ళు అయ్యాయి ఎందుకు, నువ్వు ముసలోడవు అయిపోయావు నువ్వెందుకు, ఇవే ఆన్సర్లు. ఏంటి ఇప్పుడు సింగిల్ పేజ్ డాక్యుమెంట్ ఏదో సెట్ చేస్తున్నాడంట ఆయన. మీరు ముందు వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోండి, తర్వాత అన్నీ చూసుకుందాం. మీకు ఏం కావాలి, ఏ రాయితీలు కావాలి, సెంట్రల్లో కూడా మాట్లాడతాం. లేదు మాకు జిఎస్టీ రాయితీ కావాలి, ఒక 4-5 ఏళ్ళు తీసుకోండి, లేదా ల్యాండ్ ఇన్నేళ్ళకి కావాలి తీసుకోండి. మినిమం 33 ఏళ్ళకి రాసుకుంటారా, 49 ఏళ్ళకి రాసుకుంటారా, 99 ఏళ్ళకి రాసుకుంటారా? మాకు
ఇక్కడ పరిశ్రమ రావాలి, మా వాళ్ళకి ఒక భృతి దొరకాలి, దానివల్ల టర్న్ ఓవర్ పెరగాలి, అభివృద్ధి జరగాలి, ప్రపోర్షనేట్గా అన్ని రంగాల్లో కూడా ఇది అవ్వాలి. అదే ఆయన కాన్సెప్ట్. ఈవెన్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన మధ్యలో అమెరికా వెళ్ళొచ్చాడు, దానికి కూడా చాలా విమర్శలు చేశారు. బట్ ఆయన అమెరికా వెళ్ళినప్పుడే చాలామంది సిన్సియర్గా తెచ్చుకున్న రిపోర్ట్ల ప్రకారం లేదు గవర్నమెంట్ మందే వస్తుంది, ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తే మీరు ఆంధ్ర రావాలి, ఒకసారి వచ్చి పరిశీలించి చూడాలి, పెట్టుబడులు పెట్టాలని చెప్పి క్యాజువల్గా కలిసినప్పుడు కూడా ఇదే మాట మాట్లాడేటట్టు ఆయన. చూడండి ఆ తపన చూడండి, ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నామండి, చూద్దామండి అనేస్తారు కదా ఎవరైనా. ఆయన అప్పుడు కూడా గవర్నమెంట్ వస్తుంది, నమ్మకంతో ఉన్నారు, మీరు రావాలి, వచ్చి పెట్టుబడులు పెట్టాలి, చూడండి ఒకసారి ఎస్టాబ్లిష్ చేయండి, మరొక సైబరాబాద్గా గాను అమరావతిని వరకు సైబరాబాద్గా చేద్దాం, నేను మీకు ఏం కావాలంటే అన్ని రకాలుగా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి వచ్చాడట ఆయన. ఎప్పుడైతే మరలా ఇప్పుడు లోకేష్ గారికి దీని ఐటీకి సంబంధించి విద్యాశాఖ ఇచ్చినట్టున్నారు ప్రస్తుతానికి. సో ఈ కనెక్టివిటీ ఏదైతే ఉందో గతంలో ఈయన ఐటీ శాఖగా చేశారు లోకేష్ గారు కూడా, ఈ కనెక్టివిటీ ఏదైతే ఉందో అప్పుడు ఎవరెవరైతే భయపడి వెనక్కి వెళ్ళిపోయారో, పార్లే కంపెనీ, పతంజలి కంపెనీ, ఇలాగ చాలా, అంటే నాకు తెలిసి 2-3 పేర్లు చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరలా ఎక్కడికక్కడ ఆగిపోయినవన్నీ మరలా స్టార్ట్ చేయడానికి, మరలా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు పరిశ్రమలు అనుకోండి, అంటే బల్క్ డ్రగ్ యూనిట్లు, అదే ఫార్మా కంపెనీలు కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ ఎట్లాంటివి అనుకోండి, ఓవర్ పీరియడ్ పడుతుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది అంతా ఎస్టాబ్లిష్ అవ్వడానికి. అట్లా కాకుండా సాఫ్ట్వేర్ ప్రొడక్టివిటీ కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించినవి వచ్చాయనుకోండి, ఏముంది వాళ్ళకు ఒక రెడీగా డెస్క్లు, ఆఫీసు రెడీగా అట్మాస్ఫియర్ వాళ్ళకి అరేంజ్ చేస్తే చాలు, అంతే కదా. కాకపోతే వాళ్ళకి అవసరమైన పర్మిషన్లు అన్నీ కూడా ఇచ్చేసి ఫాస్ట్ అయిపోవాలి. వాళ్ళు ఏముంది ఎక్కడి నుంచి వర్క్ చేసుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేసుకుంటారు, లేదంటే ఇక్కడ ఒక అమరావతి ఒక పాయింట్ పెట్టుకుంటాం, ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక అప్పుడు స్టార్ట్ చేస్తామని. అలాగా అన్ని రంగాల్లో ఇప్పుడు బీపీసీఎల్ది ఏదో ఉంది, భారత్ పెట్రోల్ కార్పొరేషన్, అది కూడా రావడానికి చూస్తున్నారు. అంటే అలా ఒకవేళ వచ్చినట్టయితే దానికి అనుసంధానంగా దాని చుట్టూ కానీ దాని మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్ని వేల మంది ఆధారపడతారు. అదే అభివృద్ధి. ఈ కేవలం ఈ పెన్షన్లు పథకాలు కాదు, వాళ్ళగా వాళ్ళ ఓన్ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, బతకగలిగే అవకాశాలు, రిసోర్సెస్ చూపిస్తే లైఫ్ లాంగ్ వాళ్ళే హ్యాపీగా ఉంటారు. ఇవాళ ఈ పథకాలు ఇవాళ ఉంటే రేపు వీటితో అవసరం ఉండే ప్రసక్తి ఉండదు. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు చూస్తాడని ఆశపడక్కర్లే, అది కదా అసలు. సొంత కష్టం మీద వాళ్ళు చేసేసుకుంటారు. ఈయన అప్పుడు సైబరాబాద్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఏమన్నారు, విజన్ 2020 అంటే ఈ కంప్యూటర్లు తిండి పెడతాయా అన్నారు. ఏమైంది ఇప్పుడు? 1,50,00,000 మంది హైదరాబాద్లో ఉంటే 80 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద డిపెండ్ అవుతున్నారంట. రైట్, చెప్పండి. సో ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు ఇంకా ఎక్కువ పెట్టుబడులు వచ్చే ఛాన్సెస్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.